హాయ్ అండి, హాయ్ అందరికీ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం బ్లౌజ్కి కానీ మీకు డ్రెస్సెస్కి కానీ హ్యాండ్స్ కటింగ్ చేయడం అనేది ఎలాంటిదో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. హ్యాండ్స్ కటింగ్ చేయడం ఎలా అన్నది ఆ డౌట్ ఎవరికైనా ఉంటే ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేసుకుందాము. ఫస్ట్గా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని వీడియోస్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అన్నది. అయితే వీడియోస్ ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ఇక్కడ వీడియోలో చూపిన విధంగా క్లాత్ని అలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, హ్యాండ్స్కి ఆ బ్లౌజ్ని పెట్టి హ్యాండ్స్ ఇలా పెట్టాలి. నాకు హ్యాండ్స్ అయితే కొంచెం పెంచమని చెప్పారు కాబట్టి నేను కొంచెం పొడవు పెట్టమన్నారు హ్యాండ్స్ కస్టమరు. సో నేను కొంచెం పొడవు పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టమన్నారు, 1.5 ఇంచ్ పెట్టమన్నారు. అందుకని 1.5 ఇంచ్ అక్కడ గ్యాప్ ఇచ్చాను నేను మీకు. అలా గ్యాప్ ఇవ్వకపోయినా పర్లేదు, మీకు నార్మల్గానే ఎలా చెప్పారో వాళ్ళు అలాగే ఉంటే ఎలా హ్యాండ్ ఉంటే అక్కడి నుంచి కంటిన్యూ పెట్టుకోవచ్చు. నాకు కొంచెం హ్యాండ్ పొడవు పెట్టమన్నారు కాబట్టి నేను కొంచెం ఆ గ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఈ గ్యాప్ పట్టీ కోసం అండ్ హ్యాండ్ పొడవు కోసం రెండు కలిపి 3 ఇంచ్ పెట్టుకున్నాను. పొడవు కావాలి అన్నారు కాబట్టి కస్టమరు. ఇది పట్టీ కోసం అనమాట, హ్యాండ్స్ పట్టీ కోసం 1 ఇంచు, అది 1.5 ఇంచ్ ఉంది. 1.5 ఇంచ్ పొడవు తీసుకున్నాను హ్యాండ్కి. పట్టీ కోసం 1 ఇంచ్. ఇప్పుడు హ్యాండ్ని మార్క్ చేసుకోవాలి. టోటల్ హ్యాండ్ని మార్క్ చేసుకొని దాని తర్వాత ఖర్చు కూడా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఎలా ఉందో 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలి పైన మార్క్ చేసుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా చూడండి, అర్థమైపోతుంది మీకు. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ అంటే కుట్టు ఎక్కడ ఉంది చూడండి, అది అక్కడ వరకు లాస్ట్ కుట్టు వరకు మార్క్ చేసుకుంటే మిగతాది ఖర్చు అనమాట. ఇలా మార్క్ చేసేసుకొని తీసుకోవాలి. అక్కడ మార్క్ డౌన్ చేస్తున్నాం కదా, ఆ డౌన్ కావాలనుకుంటే ఎంత బ్లౌజ్కి ఉందో అంతే కట్ చేయాలి. కావాలనుకుంటే హ్యాండ్స్ సరిపోకపోతే అక్కడ డౌన్ చేసుకోవాలి. అలాంటి వీడియో మనకి ఇంకో వీడియోలో పెట్టున్నాను. హ్యాండ్స్ సరిపోకపోతే స్టిచ్ చేసేటప్పుడు తక్కువ వస్తే ఎలా కట్ చేయాలి అన్నది, ఎలా స్టిచ్ చేయాలి అన్నది వీడియో ఇంకోటి ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా మన ఛానల్లో ఇప్పుడే వీడియోని అప్లోడ్ చేస్తాను. 1 డేలో రేపు ఎల్లుండైనా అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. ఇది హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది, ఖర్చు కోసం అండ్ పట్టీ కూడా అయిపోయింది. అలాగే ఇక్కడ ఇప్పుడు బ్లౌజ్ కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం కొంచెం లోతు తీసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువగా కర్వ్ కట్ చేసుకోవాలి. 1 సైడ్ మాత్రమే, హ్యాండ్లో 1 సైడ్ మాత్రమే. అక్కడ మార్క్ చేశాను కదా, అలా ఇటు సైడ్ అయినా 1 సైడ్ మాత్రమే. ఇక్కడ కూడా మార్క్ చేస్తాను చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ మార్కింగ్. 1/2 ఇంచ్ కర్వ్ తీసుకోవాలి. బ్లౌజ్కైనా సరే, డ్రెస్సెస్కైనా సరే తీసుకోవాలి. బ్లౌజ్కి కంపల్సరీ తీయాలి, డ్రెస్కి ఒకవేళ తీయకపోయినా ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా ఏ సైడ్ అయినా ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుందాము చూడండి. 1 సైడే కట్ చేశాను నేను, 2 సైడ్ కట్ చేయకండి మళ్ళీ మీరు కూడాను. ఇది కట్ చేసింది మాత్రం ఫ్రంట్ పార్టే రావాలి, బ్యాక్ సైడ్ రాకూడదు. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వచ్చిందంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఎలా ఉంది వీడియో చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.